హాయ్ అండి అందరికీ. ఒక సామాజిక పరమైన కథని మనం ఇవాళ మన ఆధ్యాత్మిక పరంపరలో ఒక విషయంగా చోటు చేసుకుంది. కథలోకి వచ్చేద్దాం. చిన్న కథ. ఒక ఊరిలో ఒక పెంకుటింటి అరుగు మీద కూర్చుని తీపి బూందీ తింటున్నాడు ఒక పిల్లవాడు. పొట్లంలో ఉన్నవి తీపి బూందీ మొత్తం తినేసేశాడు. ఖాళీ పొట్లం ఉండ చుట్టి విసిరేశాడు. దానిని చూసిన ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కుతోటి కరుచుకుని వెళ్ళిపోయి ఒక గోడపై వాలింది. ఆ కాగితాన్ని ఉండను తీసుకుని గోడపై వాలింది. ముక్కుని కరుచుకుని వెళ్ళి ఒక గోడపై వాలింది. కాళ్ళతో పొట్లాన్ని నొక్కిపెట్టి ముక్కుతో విప్పుతోంది. అందులో ఇంకా ఉంది, తిందామని దాని ఆశగా చూసింది. 2 మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి అందులో. అయితే ఆనందంతో తింటున్న కాకి కళ్ళు పెద్దవయ్యాయి. అయితే విచిత్రం ఏంటంటే అదే కాగితంలో బూరె తింటున్న కాకి చిత్రం ఈ ఒక గీసి ఉన్న బొమ్మ ఆ కాకి కనిపించింది. అప్పుడు ఆ కాకి ఆశగా ఆ బొమ్మ చిత్రంలో ఉన్న కాకి బూరెతో నోటితో బూరె పట్టుకుని ఉందిట. ఆ బూరెని చూసి ఆశపడి బొమ్మ కాకి నోట్లో ఉన్న బూరెను లాగింది. అది నిజమైన కాకి అనుకుంది, కానీ చిత్రం అది. ఆ బూరెని పట్టుకుని లాగింది. అది రాలేదు. మరోసారి ప్రయత్నించింది అమాయకంగా. దాని వాడి ముక్కు తగిలి కాకి చిత్రం కన్ను చిరిగింది. అప్పుడు ఇది నిజమైన బూరి కాదని తెలుసుకుంది. కాకి నిరాశగా పొట్లం వదిలి ఎగిరిపోయింది. ఇదంతా గోడ పక్కన చెట్టు మీదున్న ఇంకో కాకి చూస్తోంది. ఎగిరిపోయిన కాకి తెలివి తక్కువతనానికి నవ్వుకుంది. ఇంతలో వచ్చి వాలిన మరో కాకి ఆ నవ్వుకి కారణం అడిగింది కుతూహలంగా. మొదట కాకి వెర్రిబాగులతనాన్ని వర్ణించింది. రెండో కాకి ఉత్తుత్తి బూరె కోసం కాకి పాటలు తలుచుకొని మళ్ళీ నవ్వింది ఎగతాళిగా. మూడో కాకి ఆ విషయం ఇంకో కాకి చెప్పింది. అయినా కాకి నోట్లో బూరెని లాక్కోవడం తప్పు కాదు అంటూ ముగించింది. తన వర్ణనలో ఇది నిజం కాకి కాదు, కాగితంలో కాకి చిత్రం. అదే విషయం చేర్చలేదు. ఆ విషయం గురించి చెప్పలే, బూరి లాక్కుందని చెప్పింది. అయినా తప్పు కాదు అని ఇంకో కాకండి. ఈ కాకి తన గూటికి చేరినప్పుడు తోటి కాకులతో ఈ సంఘటనను పంచుకుంది. తోటి కాకి నోట్లో బూరె ముక్క కోసం దాని కళ్ళు పొడిచిందట కూడాను. ఈ కాకులు అన్నీ ఎగిరి పక్క చెట్లకు వెళ్ళినప్పుడు కనపడిన కాకులతో ఈ విషయం గురించే చెప్పుకుంటున్నాయి. వాటిలో ఓ కాకి అయితే కాకి కన్ను పొడిస్తే పాపం రక్తం కారిందట కూడాను, ఇంకా దూరం వెళ్ళిపోయింది అంటూ అత్యుత్సాహం ప్రదర్శించింది మరో కాకి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ గోడపై రక్తపు చారికలు కూడా చూశాను అంటూ వాపోయింది. మరో కాకి నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది అంటూ చెప్పుకుని సానుభూతి పొందింది. అదనమాట, అవకాశం వస్తే చాలు. అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రెండో రౌడీ కాకిగా ముద్ర వేసేసాయి. పాపం అది తిన్నది లేదు, పెట్టింది లేదు, ఆ చిత్రపటం అనుకోలేదు, బూరి నిజం అనుకుంది, లాగింది నోటితో, ఆహారం రాలేదు. కానీ దాన్ని పొడిచి చూసింది, అది అక్కడ తప్పయింది. అది అలా 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 పాకి నిజంటి కాకి దగ్గరే బూరె లాక్కున్నట్టు అయిపోయి విషయం ఎంత దాకా వచ్చేసింది. అలా అలా మాట మారుతూ కాకులన్నీ కలిసి మొదటి కాకిని ఓ రౌడీ కాకిగా తయారు చేశాయి, ముద్ర వేశాయి. దానికి దూరంగా ఉండాలని తీర్మానించుకున్నాయి. ఇవేమీ తెలియని మొదటి కాకి మాత్రం సాయంత్రం తన గూటికి చేరుకుని తోటి కాకులను స్నేహంగా చూసింది. అప్పటిదాకా గుసగుసలాడుతున్న కాకులు చప్పున మాటలు ఆపేసి మూగ భావంగా తలలు పెడదిప్పుకున్నాయి. కాకికి ఏమీ అర్థం కాలేదు. 2 రోజులుగా అన్ని కాకులు వెలివేసినట్టుగా
దూరంగా మసలుతున్నాయి. తన తప్పు ఏమిటో తెలియక అది తల్లడిల్లింది. ఒక్కోసారి అంతే, మన ప్రమేయం ఏమీ లేకుండానే మనని సమాజం చెడ్డవాళ్ళని ముద్ర వేస్తుంది. అదండి. నిజ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నో ఎన్నో మన మీ ఆహ్, అనుభవంలోకి వచ్చే ఉంటాయి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరికీ చెప్పక్కర్లే. తెలిస్తే చాలు. నీలాప నిందలు, పుకార్ల మయం ఈ లోకం. మన మనసు మన తప్పు లేదని నిజాయితీగా జవాబు ఇస్తే బాధపడక్కర్లేదు. సంతోషంగా కాలం గడపగలిగే మిత్రుడిని ఒక్కరిని ఎంచుకోండి చాలు. అలాంటి వందల మంది కాకుల్లాంటి స్నేహితులు మీకెందుకు అంటూ ఓదార్చింది కొమ్మ మీద ఒక కోయిలమ్మ ఆ కాకిని. ఇట్లాంటి 100 కాకులు నీకేలా అని సముదాయించింది. అయితే యాతావాత చూస్తే దీని సూక్తి ఏంటంటే, ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, అతనితో స్నేహం చెయ్యకుండా, అతనిని పూర్తిగా పరిశీలించకుండా పుకార్లుగా నమ్మడం, ఆ పుకార్లకు మరిన్ని తోకలు తగిలించి వ్యాప్తి చెందించటం, వీరు బాధపడుతుంటే చూస్తూ వారు మజా చేయటం సమాజంలో మామూలే. ఎంతటి నరకం సృష్టించి పరిస్థితి చిందరవందర చేస్తారో అవన్నీ తీరికగా కూర్చుని చేసే శిక్ష లేని తప్పిదాలు. పడ్డవారికి కోలుకోలేని మానసిక యాతన. మన వాళ్లే శత్రువులు అవడం అంటే ఇదే ఈ కాకి కథలో మనం తెలుసుకోవాల్సిన అసలైన నిజం. అలాగే పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడడం వలన కూడా ఒక మంచి స్నేహితుడిని కోల్పోవటమే కాదు, అదే సమాజంలో నీ విలువ కూడా పోగొట్టుకుంటున్నావనే విషయాన్ని గ్రహించాలి. మరి తీపి బూందీ తింటున్నాడో పిల్లాడు పొట్లల్లో ఉన్నవి, అదండి సంగతి. ఈ తీపి బూందీ తెచ్చిన ఒక చక్కటి నీతి కథ. ఆ పిల్లాడు తినేసి పారిపోయాడు. ఎంతటి విషయాన్ని మనకి క్రోడీకరించి ఇక్కడ చెప్పారంటే చాలా గ్రేట్ అన్నమాట. ఇటువంటి చిన్న చిన్న కథలతోనే అవగాహన వస్తుంది మనకి. నిజంగా ఒరేయ్ అలా చేయకూడదురా, ఒకళ్ళ మీద మనం చెప్పకూడదురా అంటే చాలే అంటాం. ఇలాంటి కథల్ని క్రోడీకరించి వింటూ ఉంటే, చెప్పుకుంటూ ఉంటే సమాజంలో మరి 100కి ఒక్కళ్ళన్నా అవగాహన చేసుకుంటారని నా తాపత్రయం. మొదటి నుంచి కూడా చిన్న చిన్న నీతి కథలు ఇలాంటివి ఎన్నో ఎన్నో చెప్తూ వచ్చా. అందరికీ కాకపోయినా సమాజంలో ఒక్కరికైనా అవగాహన అవుతుందని నా ఆశ. సమాజాన్ని ఉద్ధరించలేమనుకోండి, ఇది కూడా చిన్న సేవ. అందరికీ ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.